అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? మరో వారం 10 రోజుల్లో మంత్రివర్గాన్ని విస్తరించాలని హైకమాండ్ ఫిక్స్ అయిందా? మిగిలిపోయిన 2 మంత్రి పదవులను ఆ 2 సామాజిక వర్గాలకు ఇవ్వాలని పార్టీ పెద్దలు నిర్ణయం తీసుకున్నారా? పార్టీ పెద్దలు తీసుకున్న ఈ నిర్ణయంతో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కబోతుందా? అటు లంబాడా, ఎస్సీ, బీసీ కోటాలో పోటీ పడుతున్న ఎమ్మెల్యేల్లో ఎవరికి మంత్రి పదవి దక్కబోతుంది? ఈ స్టోరీలో చూద్దాం. తెలంగాణలో కేబినెట్ విస్తరణపై ఊహాగానాలు మళ్లీ ఊపందుకున్నాయి. మంత్రివర్గ విస్తరణ విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. మరో వారం 10 రోజుల్లో కేబినెట్ ను విస్తరించాలని సీఎం రేవంత్ రెడ్డికి పార్టీ పెద్దలు ఆదేశించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం తెలంగాణ కేబినెట్ లో 2 మంత్రి పదవులు ఖాళీగా ఉండటంతో ఆ పదవులను ఎవరికి ఇస్తారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ప్రస్తుతం తెలంగాణ కేబినెట్ లో చోటు కోసం 1/2 డజన్ మందికి పైగా నేతలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ విజయశాంతి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఉన్నారు. అటు ఎస్టీ కోటాలో దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ లాంటి నేతలు పోటీ పడుతున్నారు. ఇక బీసీ సామాజిక వర్గం నుంచి వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సైతం పోటీలో ఉన్నారు. ఇక ఎస్సీ కోటాలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ లాంటి నేతలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇటీవల గడ్డం ప్రసాద్ కుమార్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. ఈ సమావేశం తర్వాత ప్రసాద్ కుమార్ కు మంత్రి పదవి ఇచ్చేందుకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. మరోవైపు రాష్ట్ర కేబినెట్లో నిజామాబాద్ జిల్లాకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. దాంతో ఆ జిల్లాకు ఈసారి కేబినెట్ బెర్త్ ఖాయమనే ప్రచారము సాగుతుంది. రాష్ట్ర సంక్షేమ అభివృద్ధి పథకాల అమలుకు సలహాదారుగా కేబినెట్ మంత్రి హోదాలో మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి ఉన్నారు. కేబినెట్ భేటీలకు ప్రత్యేక ఆహ్వానితునిగా ఉన్నారు. ఆయనను కేబినెట్లోకి తీసుకోవాలనే ప్రయత్నం ఎప్పటి నుంచో జరుగుతుండటంతో మళ్లీ ఆయన పేరు తెరపైకొస్తుంది. మరోవైపు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పేరు మంత్రివర్గ విస్తరణలో వినిపిస్తుంది. ఇటీవలే ఆయనకు సివిల్ సప్లై కార్పొరేషన్ పదవి దక్కింది. కానీ మంచిర్యాల జిల్లా కోటాలో ఆయన మంత్రి పదవిని ఆశిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి కొనసాగడం, పార్టీ కష్టకాలంలో అండగా ఉండటంతో ఆయన పేరును కూడా హైకమాండ్ సీరియస్ గా పరిశీలిస్తుందని అంటున్నారు. ఇక చాలా రోజులుగా మంత్రి పదవి కోసం ఎదురుచూస్తున్న రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ విజయశాంతి కూడా ఇప్పటికే హస్తినలో సీరియస్ గా లాబియింగ్ చేస్తున్నట్లు టాక్. అయితే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని హైకమాండ్ గతంలోనే హామీ ఇచ్చినందున ఆయన గట్టిగానే ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈసారి జరిగే కేబినెట్ విస్తరణలో రెడ్డి సామాజిక వర్గానికి బెర్త్ ఖాయమనే ప్రచారం జరుగుతుండటంతో మంత్రి పదవి ఎవరికి దక్కుతుంది అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. తాజాగా ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో మంత్రివర్గ విస్తరణపై చర్చించినట్లు సమాచారం. అయితే కేబినెట్ ను వారం 10 రోజుల్లో విస్తరించుకోవాలని రాహుల్ గాంధీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. అంతేకాకుండా ఈసారి కేబినెట్ విస్తరణలో రెడ్డి, లంబాడా సామాజిక వర్గాలకి ఇవ్వాలని ఏఐసీసీ పెద్దలు నిర్ణయించినట్లు తెలుస్తుంది. అయితే మంత్రి పదవి రేసులో ఉన్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిలో ఎవరికి దక్కుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. అయితే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవిపై కాంగ్రెస్ పెద్దలు గతంలోనే హామీ ఇచ్చారు. ఇదే విషయాన్ని పలు వేదికలపై ఆయన పదే పదే ప్రశ్నిస్తున్నారు. దాంతో రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. మరోవైపు రాష్ట్ర కేబినెట్లో లంబాడాలకు ప్రాతినిధ్యమే లేదు. దాంతో ఈసారి లంబాడాలకు బెర్త్ ఖాయమని అంటున్నారు. ఇప్పటికే మంత్రి పదవి కోసం దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఈసారి తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. వీరిలో ఎవరో ఒకరికి మాత్రం కేబినెట్లో చోటు ఖాయమని అంటున్నారు. ఒకవేళ నల్గొండ జిల్లా కోటాలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కితే బాలు నాయక్కు దక్కపోవచ్చని అంటున్నారు. అలా కాకుండా రంగారెడ్డి కోటాలో రెడ్డిలకు మినిస్ట్రీ దక్కితే మాత్రం ఈయనకు అవకాశం ఉందని అంటున్నారు. మరోవైపు రామచంద్రు నాయక్ సీఎం రేవంత్ రెడ్డి ఆశీర్వాదాలున్నాయని ఈసారి ఆయనకే మినిస్ట్రీ అని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఏదేమైనా కేబినెట్ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆ 2 పదవులు ఎవరికి దక్కుతాయనే దానిపై మరో వారం 10 రోజుల్లో క్లారిటీ వస్తుందని అంటున్నారు.